హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అండి. కర్చికాయతో పల్లెను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా హెల్తీ అండి. కాకరకాయ తింటే ఎంత మంచిదో వీటిని కూడా తింటే అంత ఎక్కువ రెట్టింపు మంచిదండి. కాకపోతే కాకరకాయ కన్నా కొద్దిగా చేదుగా ఉంటాయండి. ఇంత చిన్నగా ఉన్నా కూడా చేదు మాత్రం ఎక్కువగా ఉంటాయండి వీటిలో. ఇవి సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయండి. ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి. వీటిని ఏ రైతు కూడా పండించరండి. రాగిడి నేల అని అంటాం కదండి, అలాంటి నేలలో ఎక్కువగా పండుతాయండి ఇవి. కేవలం వర్షాకాలంలో వాటికే ఇవి పెరుగుతాయండి. వీటిని తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇట్లా అవ్వాలనుకున్న వారికి, అలాగే షుగర్ పేషెంట్స్ కానీ, హై బీపీ ఇలా ఉండే వాళ్ళకు చాలా మంచిదండి వీటిని తినడం వల్ల. కాకపోతే వీటిని ఏ రోజైతే మనం తీసుకొచ్చింటామో అదే రోజే వండుకొని తినేయాలండి. వీటికి లైటింగ్ తగిలితే గనక ఇవి పాడైపోతాయండి. లైటింగ్ తగలకుండా ఫ్రిడ్జ్లో గనక ఉంచితే ఒక 2 రోజుల పాటు ఉంటాయండి. ఇలా వీటిని తీసుకొచ్చిన తర్వాత ముందు వెనకాల కాడలు లేకోకుండా ఇలా విరుచుకొని క్లీన్ చేసి పక్కకు తీసుకోవాలండి. ఉండే చిన్న కాడను, వెనకాల ఉండే పెద్ద కాడను రెండిటిని ఇలా నీట్గా క్లీన్ చేసేసి తీసుకోవాలండి. వీటిని ఇలా క్లీన్ చేసుకున్న ఈ కర్చికాయలను ఒక గిన్నెలోకి వేసుకొని నిండుగా నీళ్ళను పోసుకొని వాష్ చేసుకోండి. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా మరొకసారి నీళ్ళను పోసేసుకొని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోండి. వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. లోపల మనం పల్లి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. మీద ప్యాన్ ఉంచి అందులోకి ఒక 20 దాకా ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవే ఎండుమిరపకాయల్లోకి కప్పు దాకా వేయించుకున్న పల్లీల్ని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. లోకి ఒలుచుకున్న వెల్లుల్లిపాయల్ని 10 నుండి 15 దాకా వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా బెల్లం కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పల్లీల్ని వేయించుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వాటిని వంటల్లోకి యూస్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడిని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు గిన్నెలోనే ఉంచండి. పొడిలో చిన్న చిన్న ఉండలు కనుక ఉంటే వాటిని కూడా ఇలా బ్రేక్ చేసేసుకొని మొత్తం నీట్గా పొడి పొడిగా అయిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి స్టోర్ చేసి ఉంచుకోండి. అంతవరకు నిలవ ఉంటుంది. పల్లి పొడి రెడీ అయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి పల్లెను తయారు చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. పల్లెలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే రుచి చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ముక్కలు త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసము కొద్దిగా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోండి. పక్కన కర్చికాయలు ఉడుకుతున్నాయండి. 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళను మొత్తం ఉంచేసుకోండి. అనేవి లేకోకుండా పూర్తిగా ఉంచేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదండి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న కర్చికాయల్ని వేసేసుకోండి. కొద్దిగా నీళ్ళను మొత్తం వంచేసుకొని వేసుకోండి. ఇంకా చేదు కాస్త తక్కువ అవ్వాలనుకుంటే చిక్కాయల్ని ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళను మొత్తం వంచేసిన తర్వాత మరికొద్దిగా చల్ల నీళ్ళను వేసేసి పూర్తిగా పిండేసుకొని వేసుకోండి. నీళ్ళు మొత్తం పోయేలాగా పిండి వేసుకుంటే చేదు అనేది మరి కాస్త తక్కువ అవుతుందండి. చిక్కాయల్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పల్లె మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న పల్లి పొడిని 1/2 కప్పు దాకా వేసుకోండి. పల్లి పొడిని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి.
ఇది వేడిగా ఉన్నప్పుడు పల్లి పొడిని గనక వేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత పల్లి పొడిని వేసుకోండి. పల్లి పొడి ప్లేస్లో కారం పొడిని కానీ లేదా అవసగింజల కారం పొడి కానీ వేసుకొని చేసుకోండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. పల్లి పొడి మొత్తం కలిసేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో హెల్తీ అయిన కార్చిక్కాయ పల్లె రెడీ అండి. పల్లెను వేడి వేడిగా జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కార్చిక్కాయల్ని మీరేమంటారో, మీరు ఎలా రెసిపీని ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.